హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం అజయ్ ఘోష్ అలానే చాందిని చౌదరి కీ రోల్లో ప్లే చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ గురించి తెలుసుకుందాము. సహజంగా మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ అంటే ఇది ఈ రోజుల్లో మ్యూజిక్ సీడీ షాపులు ఎలాంటివి అంటే ఎవరు అంత అవగాహన లేదు. అంతా ఆన్లైన్ సిస్టమ్స్, ఆన్లైన్లో వచ్చే మ్యూజిక్ని బేస్ చేసుకొని యూట్యూబ్ అట్లా సో యాప్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో వింటున్నారు. అలాంటిది డైరెక్టర్ కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ చాలా బాగున్నప్పటికీ చూపించే విధానంలో కొంత తడబడ్డాడని అనిపించేలా ఉంటుంది ఈ మ్యూజిక్ షాప్ మూర్తి. ముఖ్యంగా అజయ్ ఘోష్ గురించి చెప్పాలి. ఎంతో విలక్షణమైన నటుడు. అట్లానే విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఫాదర్ గాను ఇట్లా డిఫరెంట్ రోల్లో ప్లే చేసిన అజయ్ ఘోష్ ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కీ రోల్లో ప్లే చేయటం చాలా బాగుంటుంది. సో ఇందులో మూర్తిగా ఆయన కీ రోల్ ప్లే చేయటం విశేషము. సో ఆయన పేరు మీదే ఈ టైటిల్ ఉండటం కూడా చాలా బాగుంది. అట్లానే చాందిని చౌదరి కంబ్యాక్గా వచ్చిన కొన్ని ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ కానీ మూవీస్లో కానీ చాలా అంటే చాలా తీశారు. సో చాలా బాగా యాక్టింగ్ కూడా ఉంది ఈ మూవీలో, మ్యూజిక్ షాప్ మూర్తిలో. సో అసలు వీరిద్దరి కలయికలో ఎటువంటి మూవీ అనేదే ఈ మూవీ. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి స్టోరీ లైన్ వచ్చేసి ఒక మ్యూజిక్ షాప్ నడుపుతున్న అజయ్ ఘోష్కి తన భార్య ఎటువంటి లాభాలు రాని ఆ షాప్ను అమ్మేయమని గొడవ పెడుతూ ఉంటుంది. అదే టైంలో మ్యూజిక్ షాప్ మీద లాభం రావట్లేదు కాబట్టి డీజేగా మారాలని అనుకుంటాడు అజయ్ ఘోష్. ఆ టైంలో అతనికి చాందిని చౌదరి ఎటువంటి సహాయం చేసింది, అసలు చాందిని చౌదరి ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది అనేదే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి స్టోరీ లైను. సో వీరి ఇద్దరు కలిసి ఏం చేశారు, ఫైనల్గా అజయ్ ఘోష్ డీజేగా మారాడా లేదా అనేది తెర మీద చూడాలి. సో ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా మంచి కంటెంట్ తోటి, మంచి డైలాగులతోటి, మంచి మ్యూజిక్ తోటి రన్ అయిన ఈ మ్యూజిక్ షాప్ మూర్తి ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో సాగతీత సన్నివేశాలు, రొటీన్ డైలాగులు, రొటీన్ స్క్రీన్ ప్లేతో కొంత బోర్ అనేది అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు ఫస్ట్ హాఫ్ టేకింగ్, అజయ్ ఘోష్, చాందిని చౌదరి యాక్టింగ్ అని చెప్పాలి. ఇకపోతే మైనస్ పాయింట్లు వచ్చేసి సెకండ్ హాఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే లోపము, అట్లానే బీజిఎం కానీ కొంత బ్యా మైనస్ అని చెప్పాలి బీజిఎం. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ తీసుకున్న కంటెంట్ బాగున్నప్పటికీ చూపించే విధానంలో కొరత, తడబాటు అనేది ఉండటంతో సో యావరేజ్గా నిలిచింది. సో ఇది వన్ టైం వాచబుల్ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.